జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. నా కోడలి గురించి రాసే ముందు మల్లికా ప్రతాప్ని దాటాలి అని గుర్తుపెట్టుకోండి. అమ్మయ్యా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయింది. ఇక రేపటి నుంచి ఏ ఛానల్స్ అయితే నిన్ను దుమ్మెత్తిపోసాయో అవే ఛానల్స్ నీకు నీరాజనాలు పడతాయి, నిన్ను సడన్గా మహారాణిని చేస్తాయి. జీవితం అంటే ఇంతే వసుంధరా, ఒకరోజు అవమానం, ఇంకో రోజు అవకాశం. ఇప్పుడు నీకున్న అవకాశాన్ని వాడుకుని నువ్వు జీవితంలో ఇంకా ఎదగాలి, సరేనా? మేడం, మీరు నాకు చేసింది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఇన్నాళ్ళు నాలో నేను ఎంత మదన పడ్డానో నాకే తెలుసు. ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళు మామూలుగా చూసి నాతో ఎన్నో ప్రశ్నలు. కానీ ఈరోజు నాకు తిరిగి ఇచ్చిన గౌరవం మీరు పెట్టిన భిక్ష. నా ఊపిరున్నంత వరకు మీ రుణం తీర్చుకునే క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వసుంధర, ఇంకొకసారి భిక్ష రక్ష అని రైమింగ్ కోర్స్ వాడావంటే ఒక్కటిస్తాను చెప్తున్నాను. నువ్వు నా భవిష్యత్తు వసుంధర. ఇక నువ్వు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. లేదు, నన్ను చెప్పనివ్వండి మేడం. మీతో నేను చాలా చెప్పాలి. ఇలాంటి ఒక పరిస్థితి వస్తే సొంత వాళ్లే నమ్మరు. అంతెందుకు, నాకు ఇప్పటికీ ఒక కలలా అనిపిస్తోంది. నేను నిజంగా ఆ రోజు మీటింగ్కి టైం అయిపోతుందని ఒక రూమే ఉండేసరికి రెడీ అయి వెళ్ళిపోదాంలే అనుకున్నాను. నేను నిన్ను అడిగానా? దయచేసి వినండి మేడం. ఆ గదిలోకి సడన్ గా పోలీసులు వచ్చారు. ఏదేదో జరిగిపోయింది. ఆ తర్వాత నేను... వసుంధరా, నీకో విషయం చెప్పనా? నువ్వు తప్పు చేసావా అని నిన్ను అడగకుండా నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే నీ ఆత్మాభిమానం మీద నాకు గొప్ప అభిప్రాయం కలిగింది. అలా ఆ స్థాయిని తగ్గించి నీ విలువ నువ్వు తగ్గించుకోకు. మీరు అడుగుతారేమోనని నేను చెప్పడం లేదు మేడం. నాకు చెప్పాలనిపించిందని చెప్తున్నాను. అక్కడ ఏం జరిగింది వసుంధర అని అడిగి నమ్మి సహాయం చేయడం గొప్ప విషయమే. అలాంటిది మీరు ఏం జరిగిందో అడగకుండా నమ్మారు. ఇది మీకు తెలియచేయడం నా బాధ్యత. మేడం, ఇక నేను వెళ్ళొస్తాను. నేను నిన్ను అన్నయ్య అని పిలిచిన పిలుపుకి ఒక రక్షా కవచంలా అయి ఎప్పుడు నన్ను కాపాడుతూనే ఉన్నావు. నువ్వు నాకు కేవలం అన్నయ్యవి మాత్రమే కాదు, నా బలం, నా ధైర్యం అన్నీ నువ్వే అన్నయ్య. నిజమే వసుంధరా, మీ అన్నయ్య మాట్లాడుతూ ఉంటే భయం కూడా భయపడి పారిపోతుంది. వసుంధర నా చీకటి జీవితంలో వెలుగు నింపిన దేవత మేడం. తన కోసం ఎంత చేసినా తక్కువే. అలాగే మీకు ఏ అవసరం వచ్చినా నేనెప్పుడూ పిలిచే దూరంలోనే ఉంటాను. వెళ్ళొస్తాను మేడం. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. ఈ మల్లిక కోడలి జోలికొస్తే ఏమవుతుందో ప్రతి ఒక్కరికి తెలియాలి అనుకున్నాను, తెలియజేశాను. ఇప్పుడిది కనబడాల్సిన వాళ్లకి కనబడిందో లేదో చూడాలి అనుకుంటున్నాను.
పద వసుంధర. ఆ రోజు మల్లికా ప్రతాప్ గారి కోడల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన ఎస్ఐ నేనే. ఆ రోజు ఆ సైమన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ నన్ను కలిసి నా అకౌంట్లో నేను ఊహించినంత డబ్బు వేసి పీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరువు తీయాలని చెప్పి నన్ను ప్రలోభపెట్టి నాతో ఆ పని చేపించారు. మాకు జరిగిన నష్టానికి మళ్ళీ ఈ కంపెనీ జోలికి రావాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించేలా చెయ్యడానికి నేను సైమన్ కంపెనీ మీద 100 కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నాను. వసుంధర నా కోడలు, నా కంపెనీకి భవిష్యత్తు చైర్పర్సన్. నా కోడలి గురించి రాసే ముందు మల్లికా ప్రతాప్ని దాటాలి అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మొదటికొచ్చేసుంటాడు ధ్రువ. నేను వీళ్ళని విడదీయాలనుకున్న ప్రతిసారి ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇక ధ్రువాని వసుంధరకి దూరం చేయటం ఎవ్వరి వల్ల కాదు. ఛ! నా తప్పు ఒప్పుకుంటున్నాను. కోర్టుని వ్యవస్థని తప్పుదారి పట్టించినందుకు క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు నీ మబ్బులన్నీ విడిపోయాయా ధ్రువ? నాకు విడిపోయాయి కాబట్టే నేను నిజం చూస్తున్నాను. మీరు పూర్తిగా దాని మాయలో పడిపోయి నిజం చూడట్లేదా లేదా చూడాలనుకోవట్లేదా? సరే, మీకు అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. పోలీసులు లోపలికి వెళ్లడం ప్లానింగే, కానీ ఆ ప్లాన్ వీళ్ళు రూంలోకి వెళ్లకుండానే జరిగిందా? అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఒకే గదిలో ఉన్నారు? చెప్పమ్మా శుద్ధపూస, సమాధానం చెప్పు. ఆ రోజు ఒకే రూమ్ ఉందన్నారు. రెడీ అయ్యి ముందు మీటింగ్కి లేట్ అవ్వకుండా వెళ్లాలనే ఉద్దేశంతోనే ఒకే రూమ్ ఉన్న ఓ! ఇక్కడ ఒక్క క్షణం ఆగుదాం, ఒక్క క్షణం. సూపర్, అంతా బాగుంది. కంపెనీని సేవ్ చేయడానికి ఒకే రూమ్లో ఉన్నా పర్వాలేదని ఫీల్ అయ్యారు. గుడ్, చాలా బాగుంది. అంటే ఆ టైంలో నీకు కంపెనీ మీటింగ్ ఇంపార్టెంట్ అనిపించింది, అంతే కదా? ధ్రువ, కొంచెం వెయిట్ చేయమ్మా, తన చేతే ఆన్సర్ చెప్పిస్తాను. అదే నీతో కార్తీక్ కాకుండా మన మేనేజర్ వచ్చుంటే వాడితో కూడా అలానే రూమ్ షేర్ చేసుకుంటావా? ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.